ఆంధ్ర సమాచార్ టీవీ ఛానల్ రిపోర్టర్ కందుల గోవిందు దుర్గారావు అందించిన సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి పంచాయతీలో అంగరంగ వైభవంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మరియు ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మికి గ్రామ సర్పంచి వైస్ సర్పంచ్ వైఎస్ఆర్ కార్యకర్తలు యువత మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలకగా మరొక కార్యకర్త టి మహేష్ తన భుజాల మీద వేసుకుని స్వాగతం పలికాడు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని వృద్ధులకు దుప్పట్లు పంచారు. ఈ కార్యక్రమంలో అనంత ఉదయ భాస్కర్ మాట్లాడుతూ మొదటిగా జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పాదయాత్ర ద్వారా వేల కిలోమీటర్లు నడిచి రైతులు మహిళలు కార్మికులు విద్యార్థులు వృద్ధుల బాధలను నేరుగా విన్న నాయకుడు అని ప్రతి గ్రామంలో సమస్యలతో లోటుపాట్లను తెలుసుకుంటూ తన పాలనలో నవరత్నాల పేరుతో 9 ప్రధాన సంక్షేమ పథకాలను ప్రకటించి అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి మధ్యవర్తుల జోక్యం లేకుండా సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆశయాలను నిజం చేసే సంకల్పంతో ముందడుగు వేస్తున్న నాయకుడికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్యు కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన పార్టీ అధ్యక్షులు ఈ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈవేళ జన్మదినం పురస్కరించుకుని రాయపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈవేళ మనం చూస్తూ ఉన్నాం, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వము ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో జగన్ అన్న 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. పనిచేసినప్పుడు ప్రతి పేదవాడికి కూడా వివిధ సంక్షేమ పథకాల రూపంలో మీ అకౌంట్లో డబ్బులు జమ చేసిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి ఇంటికి కూడా పాలన తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ పాలన మీ ముంగిటికి తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వము, ఈ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వము ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఒక సారావాడు సారా అమ్ముకోవాలంటే అక్కడ డబ్బులు ఇవ్వాలటండి. ఒకరు అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ డబ్బులు ఇవ్వాలటండి. ఇల్లు కట్టుకోవడం భయపడతా ఉన్నారు, వ్యాపారం చేయాలంటే బాధపడతా ఉన్నారు. రోడ్డు దగ్గర కిల్లి వ్యాపారం పెట్టుకోవాలంటే కిరణ్ కట్టుకోవాలంటే అక్కడ డబ్బులు ఇవ్వాలటండి. ఏం చేసినా వాళ్ళకి డబ్బులు ఇస్తాం కానీ ఏ పని చేసుకోకూడదటండి. మన స్థలంలో మన ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలటండి. ఇటువంటి దౌర్భాగ్య పాలన ఎప్పుడన్నా చూసామా? చాలా మంది ఎమ్మెల్యేని చూసాం. ఇటువంటి ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసామా? ఖచ్చితంగా ఈ రంపచోడవరంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఓటు ద్వారా బుద్ధి చెబుతామని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారనే విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.